హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమ్ ప్లే వీడియో. సో గైస్, ఈరోజు వీడియోతో వచ్చేస్తే మనం అయితే GTA సెంట్రస్ గేమ్ యొక్క 10 పార్ట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మనం ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్లో అయితే చాలా మిషన్స్ అయితే కంప్లీట్ చేసాం. కానీ నేను దీనికన్నా ముందు పెట్టిన ఆ యొక్క ఏదైతే గేమ్ ప్లే పార్ట్ 9 వీడియో అయితే ఉందో దాని వ్యూస్ చూసుకోండి గైస్ ఒకసారి. ఎంత వీక్ రెస్పాన్స్ అయితే వచ్చిందో మరి దానికైతే. మైన్క్రాఫ్ట్ సిరీస్కి అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ GTA సిరీస్కి అయితే మరి మీరు ఎందుకు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు అని నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ కొంచెం GTA సిరీస్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అనమాట. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ సిరీస్ ఒకటే పెడితే మీకు నచ్చదని చెప్పి మళ్ళీ 2 గేమ్స్ అయితే పెడుతున్నాను అనమాట. మరి మీకోసం నేను చేస్తున్నాను. సో మీరు దయచేసి అయితే మన సిరీస్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే, సో చాలామంది ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనమాట. వీడియోని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కొంతమంది ఏమో సబ్స్క్రైబ్ చేసినా సరే ఛానల్ వదిలేస్తున్నారు అనమాట, పెట్టిన కంటెంట్ కూడా చూడట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, సో మనమైతే ఇప్పుడైతే వెంటనే వెళ్ళిపోయి మిషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దానికన్నా ముందే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చాలా ముఖ్యం. నచ్చితే 10 మందికి కూడా షేర్ చేయండి. ఓకే, మన వీడియోస్. సో ఇప్పుడు మిషన్ వచ్చరికి ఏంటంటే మ్యాడ్ డాగ్స్ రేమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్లో ఒక బుక్ అయితే ఉంటుంది అనమాట. అంటే మ్యాడ్ డాగ్ గడి రాసిన ఒక కథల పుస్తకం అయితే ఉంటుంది. మ్యాడ్ డాగ్ గడి పాడిన రేమ్స్ పుస్తకం అనమాట. సో ఇప్పుడు ఆ పుస్తకం వచ్చరికి ఏంటంటే ఈ ఓజీలో గడికి అయితే కావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం గ్యాంగ్స్టర్ని తీసుకొచ్చాం కదా. లాస్ట్ ఎపిసోడ్ కదా, చాలా ఎపిసోడ్ల ముందే ఒక గ్యాంగ్స్టర్ని తీసుకొచ్చాం కదా పోలీస్ స్టేషన్ నుంచి. సో ఆడికి మ్యాడ్ డాగ్ గడి రేమ్స్ యొక్క పుస్తకం కావాలన్నమాట. ఓకే, సో మ్యాడ్ డాగ్ గడి ఎవరన్నది మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత గేమ్ సిరీస్ అవుతుంది మీకు తెలుస్తుంది మ్యాడ్ డాగ్ గడి ఎవడో. సో ఇప్పుడు మనం అయితే మొత్తం మ్యాడ్ డాగ్ యొక్క సెక్యూరిటీని అయితే వెళ్ళి మొత్తం తీసుకుని రావాలన్నమాట. నా కార్డు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఎంత ఊరిని చెత్త కదవా, కొళ్ళు ఎక్కడెట్టుకుని నడుపుతున్నారు నీ కొళ్ళు పోయినాయి అసలుకి. అబ్బా గైస్, రాంగ్ రూట్ వచ్చాను. అది కొండ ఎక్కిచ్చేద్దాం. కొండ ఎక్కట్లేదండి. సూపర్. ఇప్పుడు ఈ కొండ ఎక్కే అంత టైం అయితే లేదు మనకి. మనం రూట్ మార్చుకొని వెళ్ళిపోతే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇలా తిప్పి లాంగ్ రూట్లో వస్తాను యాక్చువల్గా నేనైతే. ఆ పక్క నుంచి ఇంకో దారి అయితే ఉంటుంది. ఓకే, అక్కడైతే దారి ఉంది మనకైతే లోపలికి వెళ్ళడానికి మ్యాడ్ డాగ్ మిషన్లోకి. ఓకే, సో మనం ఆ దారిని చూసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకైతే దారి అయితే ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళడానికి. సో ఈ దారి నుంచి అయితే మనం జాగ్రత్తగా లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, ద మెయిన్ డోర్ ఇస్ అరౌండ్ ద బ్యాక్ ఆఫ్ ద మ్యాన్షన్. సో మనకైతే ఈ మెయిన్ డోర్ మ్యాన్షన్ యొక్క వెనకాలైతే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం అయితే ఏదైనా సరే ఆ మ్యాన్షన్ లోపలికి అయితే వెళ్ళి మ్యాడ్ డాగ్ రేమ్ పుస్తకాలు తేవాలి. ఓకే, సో కానీ ఇక్కడ పవర్ అంటే ఇక్కడ మన సెక్యూరిటీని దాటాలన్నమాట. మనం చిన్న గోల్ చేసేసి సెక్యూరిటీ మొత్తం మన మీదకి అయితే వచ్చేస్తుంది. సో మనకైతే ఏంటంటే ప్రాబ్లం పెద్ద వద్దు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రైమ్ బుక్ మ్యాడ్ డాగ్ గడి రికార్డింగ్ స్టూడియోలో ఉందంట. సో మనమైతే ఇప్పుడు అక్కడ వరకు అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మ్యాడ్ డాగ్ గడి పర్సనల్ సెక్యూరిటీ అయితే మొత్తం మ్యాన్షన్ మొత్తం అయితే పెట్రోలింగ్ చేస్తున్నారనమాట. సో మనం కొంచెం బాగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఈ నేద్దాం జాగ్రత్తగా. అబ్బా ఇక టచ్ చేయకపోవడం వల్ల వీడు లెగ్స్ వచ్చాడు. ఓకే, పర్లేదు, ఎందుకంటే ఒక్కడిని సౌండ్ చేసి చెప్పినా సరే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే ఓకే సో వీడు ఎవడో అయితే నడుచుకుంటా స్విమ్మింగ్ పూల్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో వీడిని కొంచెం జాగ్రత్తగా మనం అయితే చంపాలన్నమాట. ఓకే, సో గెట్ సెట్ గో అంతే, సెచ్చాడు, అయిపోయాడు, పోయాడు. ఓకే, ఇద్దరిని వేసాం ప్రస్తుతానికి. నాకు తెలిసి ఇంకొకడైతే ఇలా నడుచుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ గాడ్ ఇస్ కమింగ్. సో అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పక్కన ఈ రూమ్స్ ఉన్నాయి చూస్తే చీకట్లు అయితే మనం దాక్కోవాలన్నమాట. దాకపోతే ఆడు గన్ తీసుకు కొడేస్తాడు మనల్ని. ఓకే, ఇప్పుడు ఆడైతే ఎక్కడైతే అక్కడికి వెళ్ళి నుంచుంటాడు అనమాట. సో మనమైతే అక్కడికి వెళ్ళేలోగా మనమైతే కాసేపు వెయిట్ చేయాలన్నమాట. ఆడు ఒక్కసారి కానీ ఆ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళాడంటే మనం వెంటనే వాడు వెనకాల వెళ్ళి చంపేయచ్చు. ఓకే, సో ఇక్కడైతే వెళ్ళాడు. ఓకే 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 ఇప్పుడు వీడికి కూడా గెట్ సెట్ గో. ఓకే, సచ్చాడు. 3 గార్డ్స్ గోవిందా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎంతమంది ఉంటారు ఈజీగా ఇంకో 3 గార్డ్స్ అయితే ఉంటారు అనమాట. ఇంకా నాకు తెలిసి 3 గార్డ్స్ ఉంటారు అనుకుంటా. సో ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అక్కడ మనమైతే జాగ్రత్తగా అయితే ఇక్కడ ఉన్నాయి టేబుల్ కింద నుంచి అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళగేసి ఇప్పుడు మనమైతే ఆడి దగ్గర నుంచి కొన్ని తప్పించుకోవాలి మనమైతే ఇప్పుడు. ఓకే, స్టే ఫోకస్డ్. ఓకే ఓకే ఇప్పుడు కూడా గెట్ సెట్ గో అయిపోయాడు, చచ్చాడు, వీడు కూడా అయిపోయాడు. ఓకే, వెరీ నైస్. మొత్తానికి 4 వేసేస్తాం. ఇంకొక 2 గార్డ్స్ అయితే ఉన్నారనమాట. సో మేము కూడా వేస్తే వీడు చూడండి గేస్, వాళ్ళు సెక్యూరిటీ పని చేయకుండా టీవీ చూసుకుంటున్నాడు మా హాన్బాబుడు. వెరీ సూపర్. ఏంటిది ఏంట్రా పీకింది, 1 మీటర్ డిస్టెన్స్ జోన్లో పొడిస్తే చచ్చిపోయాడు. గేస్ GTA లాజిక్స్ మాత్రం చాలా పిచ్చి గేమ్ లాజిక్స్ని ఫాలో అవుతుంది గేస్ GTA. ఇక్కడ మాత్రం ఆడెక్కడో
కిలోమీటర్ దూరం వెనకాల కట్టెత్తి పొడిస్తే అది అక్కడ పొడిచేసుకుంది. ఎలా పొడుచుకుంటే అర్థం అవ్వట్లేదు. ఏంటో గేమ్స్ అనేది ఈ కాలపు గేమ్ కాదు కదా, ఆ కాలపు గేమ్ కాబట్టి అంత రియలిస్టిక్ ఫిజిక్స్ అయితే ఫాలో అవ్వదు. సో ఈయన కూడా హెద్దాం. ఓకే, ఫైనల్లీ మొత్తం అయితే సెక్యూరిటీని అయితే లేపేసాం మనం అయితే. ఓకే, ఇప్పుడు బుక్ తీసుకున్నాం. ఇప్పుడు మ్యాడ్ డాగ్ గడి మొత్తం వీళ్ళందరూ వచ్చారన్నమాట గార్డ్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మ్యాడ్ డాగ్ గార్డ్స్కి అయితే అర్థమైపోయింది మ్యాటర్ ఎవడో వచ్చి మొత్తం అని వేసి బుక్ తీసుకెళ్ళని. ఓకే, ఇప్పుడు నేనైతే వేసేద్దాం మొత్తం. ఇప్పుడైతే మనం గన్స్ కూడా వాడేసుకోవచ్చు గేస్ మనం అయితే ఇప్పుడు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు మనకి. నాకు తెలిసి ఆయన రావట్లేదు. ఆడ వస్తాడు అనుకోండి కానీ రాలేదండి బ్రో. హలో బ్రో, ఏంటి రాలేదు? వస్తున్నాడు ఆడు. ఆడమా ఇప్పుడు? అయ్యో బ్రో, అడిగాడు బ్రో. ఓకే, ఇక్కడ వస్తున్నాడు మహానుభావుడు. ఓకే, ఇక్కడ మన స్టెల్త్ క్లియర్ చేసి చంపేద్దాం. ఓకే ఓకే, గెట్ సెట్ గో. అయిపోయాడు, చచ్చాడు. ఓకే, ఫైనలీ ఈజ్ డెడ్. ఇక్కడైతే సైలెన్సర్ పిస్టల్ ఉంది కానీ నేను తీసుకోను, ఎందుకంటే సైలెన్సర్ పిస్టల్ తీసుకుని నా పిస్టల్ 600 మ్యాగజైన్లు సంపాదించాను. పిస్టల్ నేను సంపాదించిన 600 మ్యాగజైన్లు పోతే ఇంక నుంచి అయితే నేను మొత్తం అయితే యాక్షన్ చూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎస్ఎంజీ తీసి వీళ్ళందరూ కూడా కుమ్మేస్తాయి ఇప్పుడు. ఎందుకంటే అలాగా సైలెన్సర్ పిస్టల్ వాడి సైలెంట్గా వెళ్ళడం కానీ మొత్తం ఫుల్ ర్యాంపేజ్ మోడ్లోకి దిగిపోతాం అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే నాకు ఇలాగ సైలెన్స్ చేసే మూడ్ అయితే లేదు ఇప్పుడు. మొత్తం ఫుల్ ర్యాంపేజ్ మోడ్లోకి దిగిపోయే సమయం అయితే వచ్చిందనమాట. బాబు గాడుద్దా చూసుకోవచ్చు నువ్వైనా. దా ఫుల్ ర్యాంపేజ్ సీజ్ అయితే పెట్టుకుంటే ర్యాంపేజ్ మోడ్ అనమాట మనతో పెట్టుకుంటే. ఓకే, చూసారు కదా ఎస్ఎంజీ వాడి ఎంత సింపుల్గా అయితే కుమ్మేసాం ఎనిమిస్ని. లోపల అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మంచిగా. బాగా మంచి మ్యాచ్నే కట్టించుకున్నాడు మన మ్యాడ్ డాగ్ గడి అయితే. గట్టి మ్యాచ్నే కట్టించాడు. గట్టి డబ్బు ఉన్నాడు అనుకుంటా మ్యాడ్ డాగ్ గడి. ఓకే, సో ఇప్పుడు మనకైతే ఫైనల్లీ బుక్ దొరికేస్తుంది. మనకైతే ఒక బైక్ రెడీగా అయితే ఉంది కానీ మన కార్ని అయితే లేపేసాడు అనమాట గేమ్ వాడు. కార్ అయితే లేచిపోయింది మొత్తం. ఓకేనా, మనకి ఇప్పుడు దొరికింది ఏంటంటే మౌంటైన్ బైక్ అనమాట. ఓకే, మంచి బైక్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది వేసుకొని సో ఇప్పుడు వేసుకొని అయితే చక్క ఓజీలో ఒకటి బర్గర్ షాట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఆడి బర్గర్ షాట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడికి బుక్ చేసిన వెంటనే మనం మన సెకండ్ మిషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మనమైతే వెళ్ళిపోదాం ఓజీలో ఒకటి బర్గర్ షాట్కి. ఏదైనా మౌంటైన్ బైక్ అయినా సరే చాలా స్పీడ్ అవుతుంది కదా. ఇక్కడ మనం చూసుకొచ్చి మౌంటైన్ బైక్ ఎలా వెళ్ళిపోతుందో లాస్ట్ స్పీడ్ అయితే అవుతుంది కదా. మౌంటైన్ బైక్ కూడా కార్ స్పీడ్ కూడా ఎక్కడ సూపర్ కేస్. ఆ కార్ని తెప్పించుకుందాం అనుకుని నేను ఏం చేశాను, వెళ్ళి పోని గుద్దేశాను. సూపర్ బాము. పక్కనే బలాస్ గ్యాంగ్ వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే ఇప్పుడు ఆ బైక్ని దుబ్బేనంత ఉంది కేస్. ఓకే, సారీ బ్రోస్, నీ బైక్ అయితే నాకు ఇచ్చేయండి. ఓకే, ఐ నీడ్ యువర్ బైక్. ఇక్కడి బండి ఎక్కట్లేదు. ఓకే, ఇక్కడి బండి. ఓకే, సూపర్. ఇంకో కార్ని గుద్దేశం వెళ్ళి. ఓకే, ఇప్పుడు చక్క స్పీడ్గా తెలియంటే టైర్ లేపట్లేదు. టైర్ లేపడం నొక్కుతాను, లేపట్లేదండి టైర్. ఓకే, సరిగ్గా ఏం పర్లేదు టైర్ లేకపోయినా. మనం చక్క అయితే ఓజీలో కూడా మిషన్ దగ్గరికి, ఓజీలో కూడా బర్గర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు బుక్ ఇచ్చేస్తావు, పని అయితే అయిపోద్ది మనకైతే. ఓకే, సో ఓకే బుక్ అయితే ఇచ్చేసాం ఓజీలో అక్కడికి ఫైనల్లీ. యా, సో మొత్తానికైతే మనకైతే బుక్ అయితే ఇస్తాం అనమాట. దీంతో ఒక మిషన్ అయితే అయింది. అండ్ ఫైనల్లీ సెకండ్ మిషన్లోకి అయితే ఎంటర్ అయితే అవ్వబోతున్నాం అనమాట. ఓకే, సో ఈ మిషన్ వచ్చేసరికి ఏంటంటే మనం అంటే ఒకడు ఉంటాడనమాట. ఆడి పేరు ఆడెవడో సంథింగ్, ఆడు బిజినెస్ మ్యాన్ ఎవడో. ఇప్పుడు ఆడు మనం వెళ్ళి చంపేయాలన్నమాట. ఇప్పుడు ఆ సెక్యూరిటీలో దూరేసి ఇలా చంపేయాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ ఈ బలాస్కింగ్ చెత్త ఎదవాళ్ళు అందరినీ ఒక్కొక్కరిని ఎస్ఎంని తీసుకొని కుమ్మేసి ఆ తర్వాత మనం ప్రశాంతంగా వెళ్దాం. ఓకే ఓకే, ఇప్పుడు డబ్బు గన్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనమైతే మన బండి, ఓకే బండి పక్కనే ఉంది, ఇంకా బండి లేదనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ బండి వేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏంటంటే చాలా స్పీడ్గా అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆడెవడో ఆడ సెక్యూరిటీ గార్డు బర్గర్ షాప్ దగ్గర బర్గర్ తింటున్నాడు అనమాట. ఈలోగాడు కారు ఎక్కి ఆ సెరమనీకి వెళ్ళిపోయే లోపల మనం అయితే ఆయన చంపేసి ఆడి ప్లేస్లో మనం వెళ్ళాలన్నమాట. ఓకే, ఈలోగా ఆడి బర్గర్ షాప్ తినేసి ఆడి కారు మనకు కావాలన్నమాట. ఇప్పుడు ఆడి కారు మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒకలాగా ఈ ఎద్దవ కళ్ళు ఎక్కెట్టుకున్నట్టున్నారు ఆ కళ్ళు గుడ్డోడా. ఓకే, ఇప్పుడు ఆయన జతగా సూపర్ రా, సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చేస్తారా ఒక్కొక్కడ కార్లు వేసుకుని. ఓకే, జస్ట్ లెఫ్ట్ ద బర్గర్ షాట్, బర్గర్ తినేసి బయలుదేరిపోయాడు అక్కడి నుంచి. ఓకే, ఇప్పుడు ఆయన మనం చాలా జాగ్రత్తగా అయితే ఫాలో అయితే అవ్వాలి. ఓకే, ఆపాలి ఇప్పుడు మనం. బ్రో ఆగు 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 ఆగు, క్యాకాడు వెళ్ళిపోకరా, ఒరే వెళ్ళిపోకరా రే.
బాబు ఆగు బాబు, బాబు ఆగు 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 చాలు ఆగు చేసిన చాలు ఆగు. రే ఈయన గన్ తీసి కాల్చిన తప్పించి నాకు వేరే ఆప్షన్ లేదు. ఓకే గన్ తీసి కాల్ చేస్తాం. ఈ మహాత్మునేమో పక్క నుంచి కాల్ చేస్తున్నాం మనల్ని. సాగు బాబు దద్ద సాగు సచ్చాడు మావాడైతే. ఓకే ఇప్పుడు కాల్ అయితే ఎక్కేద్దాం. ఏంటిది గన్ తీసుకున్నాం. ఓకే కార్ ఇస్ డ్యామేజ్డ్ గోకెట్ రిపేర్డ్. సూపర్ కేస్. కార్ చూడడానికి అయితే బాగానే ఉంది కానీ అయినా సరే కార్ ఇస్ డ్యామేజ్డ్ గోన్ గెట్ రిపేర్డ్. ఈ ఆడొక్కడ ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా అందరూ ఎంట్రీ ఇచ్చేస్తారా. సూపర్. అయితే ఇక్కడ దీంట్లో వద్దులేండి, ట్రాన్స్పరెంట్ షాప్లో వద్దులేండి, మనం పే అండ్ స్ప్రే షాప్కి వెళ్ళి మార్చుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్తే మళ్ళీ చూస్ చేసుకోవాలి, ఇదంతా చేస్తులోకి మనకి టైం అయితే ఉండదు. ఓకే ఇక్కడ మనమైతే గో అండ్ మీటప్ ద డ్రైవర్స్ బిఫోర్ 10:30 PM. సో 10:30 PM అయ్యేలాగా మనమైతే ఆ యొక్క డ్రైవర్స్ని అయితే కావాలన్నమాట. ఇప్పుడు మనమైతే సెక్యూరిటీ గార్డ్ ప్లేస్లో మనమైతే వెళ్తున్నాం. ఇక్కడ అక్కడికి దొంగ ముసుగులు అయితే వెళ్తున్నాం అక్కడికి. ఇప్పుడు మన బిజినెస్ మ్యాన్ కూడా ఎవరైతే వస్తాడో ఆయన చంపారన్నమాట మనమైతే ఇప్పుడు. ఓకే చెప్పైతే జాగ్రత్తగా తేవాలి. ఓకే ఇప్పుడు సెక్యూరిటీలోకి దొంగచరిగా దూరేసాం సాడ్ సెక్యూరిటీలో మనమైతే. ఓకే ఇంకేలో కూడా అయితే ఎక్కేసారు సెక్యూరిటీ వాళ్ళు. ఓకే సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ సెరమనీకి వెళ్ళినంతలో కూడా ఈ 2 కార్ల మధ్యలో డ్రైవ్ చేయాలన్నమాట. సో మనం కూడా వాళ్ళలో ఒక సెక్యూరిటీ గార్డ్కి అయితే యాక్టింగ్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆ బిజినెస్ మ్యాన్ కూడా ఎవరితో వస్తాడని చంపేయాలన్నమాట. ఓకే సో ఆయన చంపేస్తే మనకేంటంటే ఒక గన్న వెళ్ళిపోద్ది. ఓకే అబ్బా పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది అడికి. నాకు తెలిసి ఏజెట్ కేట్కి సెక్యూరిటీ ఉండంటుంది అడికి. బాగా థ్రెట్స్ ఎక్కువ ఉంటాయండి ఉంటానుకోండి బిజినెస్ మ్యాన్ ఏకంగా. పోలీసులు ఎవరంటే ఏజెట్ కేట్కి సెక్యూరిటీ ఉండడం వాడికి. పోలీసులే చూడండి ఒకసారి మామూలుగా సూపర్. ఇప్పుడు వీళ్ళైతే మనం గుద్దేయడానికి వచ్చేస్తారనమాట సెక్యూరిటీ వాళ్ళు. ఇప్పుడు మనం చాలా అంటే చాలా స్పీడ్గా తెల్లాలి గైస్. ఒరే గైస్ ఓమే సౌండ్ తగ్గించాలి. వీడు చూడండి గైస్ ఎంత దూరం గడిచేస్తున్నాడు. ఓమ్మోయ్ గైస్ వీడు ఎంత పిచ్చోడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా, ఎవడైనా కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే అసలు అక్కడ కనీసం హీరోని అటాక్ కూడా చేయట్లేదు కదా, అసలు కారు కూడా స్లో చేయట్లేదు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వెనకాలని బిజినెస్ మ్యాన్ కూడా ఎంత తింగర్ పప్పు అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అసలు హీరో కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంటే హీరోని అటాక్ కూడా చేయట్లేదు. చూడండి కదా మహానుభావుడు సూపర్ రా, నువ్వు ఎవడో సూపర్ రా. ఓకే ఇప్పుడు 3, 2, 1 గో. అంతే అయిపోయాడు, ఎగిరిపోయాడు. ఇద్దరు చచ్చారు, పోయాడు, అయిపోయారు, ఇద్దరు ఎగిరిపోయారు. ఓకే ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఈరోజు మిషన్స్ మనం కంప్లీట్ చేసాం అనమాట. సో గైస్ ఈరోజు వీడియో అంతే. సో గైస్ ఈరోజు మీరు మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సిరీస్కి అయితే ఎక్కువ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు సిరీస్కి సపోర్ట్ చేస్తే సో నాకైతే ఇంకా సిరీస్ని కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది అనమాట. ఓకే సో నెక్స్ట్ వీడియోసరికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బాయ్.